ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చదువుతున్నాను. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆమెన్. నేను కాదండి, దేవుడే పిలుస్తున్నారు చిన్నలారా అని. ఎవరినైనా ధనవంతులుగా చేయాలంటే ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి ఏం అర్హతలు ఉండాలండి? తీసుకునేవారు నాకు ఇది కొదువుగా ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను అని ఒప్పుకోవాలి. ఇచ్చేవారు నా దగ్గర ఇది చాలా ఉంది కాబట్టి ఇస్తున్నాను అని తెలుసుకోవాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పానండి. ఏ పిల్లలైతే పేరెంట్స్ కి లోబడి ఉంటారో, వాళ్ళని ఎదిరించుకుంటూ ఉంటారో వాళ్ళు సమాజంలో కూడా మంచిగా ఉంటారు. వాళ్ళని దీన మనస్కులు అని అంటున్నారు దేవుడు. వాళ్ళని తప్పక తగిన సమయంలో హెచ్చిస్తాను అని ప్రామిస్ చేస్తున్నారు. మన బర్డెన్స్ అన్ని ఆయన మీద వేద్దాం.